మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎప్పుడు రోట్లోనే పచ్చళ్ళు కారపళ్ళు చేసేదాన్ని. ఈరోజు మిక్సీలో కారప్పొడి చేశానండి. ఈరోజు టిఫిన్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ కూడా చేశాను. కానీ పిల్లలు నిద్ర లేచిన తర్వాత మమ్మీ ఇడ్లీలోకి కారప్పొడి చేయవా, కారప్పొడి నెయ్యి వేసుకొని తింటాము అని అన్నారు. అందుకని అప్పటికప్పుడు చేశానండి. పల్లీలు వేయించి పక్కన పెట్టేశాను. కడాయిలో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాను. అవి వేయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు వేసి అవి కూడా మంచిగా వేయించి, అంటే ఎండుమిర్చి గలగలలాడే అంతవరకు వేయించి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టేశాను. ఇక కారప్పొడి మెత్తగా మెదిగిన తర్వాత ముందు వేయించి పెట్టిన పల్లీలు కూడా వేసేసి మరొకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసాను. పల్లీలు మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టేశాను. ఏ కారప్పొళ్ళైనా సరే వెల్లుల్లి రెబ్బలు వేస్తేనే కమ్మదనం బాగుంటుంది, సువాసన బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10-12 వేసి మిక్సీ ఆడిచ్చాను. కారప్పొడి రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే నేను ఎక్కువ శాతం పచ్చళ్ళు, కారప్పొళ్ళు రోట్లోనే చేస్తాను. ఇప్పుడు పిల్లలు ఇప్పటికిప్పుడు అడగటం వల్ల ఇలా మిక్సీలో చేశాను. ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ ఈ కారప్పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే భలే బాగుంటుందండి. ఇక పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టేశాను. వాళ్ళేమో ఏదో వర్క్ ఉందని వర్క్ చేసుకుంటూ రూమ్లో కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. మేమిద్దరమేమో టీవీ చూసుకుంటూ టిఫిన్ చేస్తున్నాం. కారప్పొడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్